అండ్ ఆల్సో సార్ వీళ్ళ అంటే ఈ పార్టీకి ఇంత తక్కువ మెజార్టీ రావడానికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అంత 100% స్ట్రైక్ రావడానికి కావచ్చు, ఈ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు కానీ సభలు కానీ ఆయన తీసుకున్న డైలాగ్స్ యూజ్ అయ్యాయా, లేకపోతే ఇక్కడ వైసీపీ పార్టీలో ఉన్న మినిస్టర్లు మాట్లాడే విధానం, వాళ్ళు ఎదుటి చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, మాట్లాడే విధానం, దూషించే విధానం కూడా ఇక్కడ మైనస్ అయిందంటారా? 100% ఒకటి యాడ్ అవుద్దండి. బట్ ఇది సరిపోదు. ఇప్పుడు మీకు లాస్ట్ టైం నాకు తెలిసి 2019 కూడా చాలా సభలు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. అవును పెట్టారు, కానీ అంటే ఇంత చాలా అంటే ఇంతకంటే ఎక్కువ. ఇప్పుడు 21 సీట్లే. లాస్ట్ టైం మేజర్ సీట్లో కంటెస్ట్ చేశారు, ఇంతకంటే ఎక్కువ కంటెస్ట్ చేశారు, ఇంతకంటే ఎక్కువ మీటింగ్లు పెట్టారు, ఇంతకంటే ఎమోషనల్. ఎందుకంటే వయసు రీత్యా మనం పెరిగే కొద్దీ కొంచెం స్లో అవుతాం, కానీ ఇంతకంటే హై ఎమోషనల్ ఉన్నారు. సో నేను అనేది ఏంటంటే అది యాడ్ అవుద్ది, ఆబ్వియస్గా మీటింగ్స్ సభ యాడ్ అవుద్ది. బట్ ఈ ఓట్ బ్యాంకింగ్ వైఎస్ఆర్సీపీ నుంచి షిఫ్ట్ అయ్యి కూటమికి వచ్చే వాళ్ళు రెడీగా లేకపోతే మీరు ఎన్ని మీటింగ్లు పెట్టినా వచ్చిండేది కాదు. కూటమి అడ్వాంటేజ్ మాత్రమే ఉంటుండేది. షిఫ్టింగ్ ఓట్ బ్యాంకింగ్ వైఎస్ఆర్సీపీ నుంచి కూటమికి వచ్చిన ఓట్ బ్యాంకింగ్ ఇది, రాదర్ దాన్ వీళ్ళు పుల్ చేసుకున్న ఓట్ బ్యాంకింగ్ అంటే కూడా. మీరు ఆల్టర్నేటివ్ నిలబడ్డారు కాబట్టి మీ నుంచి వచ్చింది. మీరు సరిగ్గా మాట్లాడలేదు కాబట్టి నెక్స్ట్ ఇంటర్వ్యూని పిలిచాం. అంటే ఇక్కడ అసంతృప్తి అనేది ఎక్కువగా ఉంది అంటారు. వాళ్ళు కూటమి కూడా ఉంది, బట్ ఆ కూటమి ఓట్ బ్యాంకింగ్ ఉంటే పోటాపోటీగా వచ్చిండేది. కూటమితో పాటుగా అట్ ది సేమ్ టైం అక్కడి నుంచి వచ్చిన ఓట్ బ్యాంకింగ్ 1% వాళ్ళది వీళ్ళని కలుపుకుని ఒక 10% పెరిగింది. కాబట్టి వాళ్ళిద్దరికి లాస్ట్ టైం 10% డిఫరెన్స్లో ఉండుంటే ఇప్పుడు 20%కి వెళ్ళింది. వీళ్ళు అడ్వాంటేజ్ అంటే దాదాపుగా 20% పెంచుకున్నారు. డిఫరెన్స్ అడ్వాంటేజ్ పెంచుకున్నారు. సో అందుకని అండ్ నెక్స్ట్ ఎలక్షన్స్ చూసుకుంటే ఇండివిజువల్గా పోటీ చేస్తారంటారా పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు ఆబ్వియస్గా ఇది పొలిటికల్ పార్టీ. లాంగ్ టర్మ్గా నేను 21 సీట్లతోనే కన్ఫైన్ అవ్వాలి, రేపు పొద్దున 16 సీట్లు తీసుకోవాలనుకోదుగా. ఎనీ పొలిటికల్ పార్టీ మీరు కూడా ఎలా మనం శాలరీస్ హైక్ కోరుకుంటాము, నెక్స్ట్ మంచి పొజిషన్ కోరుకుంటాము, నెక్స్ట్ ఆబ్వియస్గా ఆ పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటాం, దాంట్లో డౌట్ లేదు. ఎలా వెళ్ళాలి, ఎలా స్ట్రాటజికల్గా వెళ్తారు అనేది, ఏ నియోజకవర్గంలో మనకు బలం ఉందని వెళ్తారా, ముందుగానే క్యాండిడేట్స్ ప్రకటించుకుంటారా అనేది లాంగ్ టర్మ్ ప్లాన్ మీద ఉంటుంది. ఆబ్వియస్గా వెళ్ళాలన్న దాంట్లో డౌట్ లేదు. తెలుగుదేశంకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలవడం అనేది ప్లస్ అయి ఉంటుంది కదా సార్? ఇక్కడ అయి ఉంటుంది అనేది ప్లస్ అయింది కదా ఇక్కడ. ఒకవేళ లేకపోయింటే ఇన్ని సీట్లు వచ్చేవా తెలుగుదేశం? లేకపోయింది ఎప్పుడు అని. ఇప్పుడు అంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళు జనసేన సెపరేట్గా పోటీ చేద్దామని కంటెస్ట్ చేస్తూ వాళ్ళు 70 మంది ట్రైన్ చేస్తూ వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళని బిల్డ్ చేస్తుంటే ఒక రకం. కూటమి మీటింగ్ జరిగింది, మీటింగ్ జరిగినప్పుడు లాస్ట్ మినిట్లో పొత్తులు కుదరలేదు, అప్పుడు వెళ్ళిపోయి మనకు ఫస్ట్ నుంచే బలం లేదని చెప్పి తగ్గించుకుంటూ వచ్చి ఆ రోజు కూటమి జరిగిన మీటింగ్లో సెట్ కాబట్టి ఇంకో రకంగా ఉంటుంది. సో డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఆబ్వియస్గా కూటమి కట్టడంలో జనసేన బలం అనేది 100% యాడ్ అయింది. 100% పవన్ కళ్యాణ్ గారి మార్క్ అనేది అక్కడ 100% కనిపిస్తుంది. 100%. సరే, ఇట్లా కూటమికి పవన్ కళ్యాణ్ గారు ప్లస్ అయినట్టు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు మీ లైఫ్లో? నాకు ఇన్స్పిరేషన్ అదే నేను చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి విన్న కథలు, ఎక్కడో మనకు స్వాతంత్ర ఉద్యమం గురించి అంటే ఎవరో పెద్ద పెద్దలను కాదు, గాంధీ అనో నెహ్రూ అనో ఇట్లా లేకపోతే వల్లభాయ్ పటేల్, ఇంతకుముందు ముందు వాళ్ళు కాదు, సారీ అల్లూరి సీతారామరాజు ఇట్లాంటి వాళ్ళు కాదు. అంటే మేజర్ ఫిగర్ నేను అనేది కామన్ మ్యాన్స్ చాలామంది. ఇప్పుడు వాళ్ళు ఓన్లీ లీడర్ కాదు, లీడర్లు కాకుండా కామన్ పీపుల్ ఎంతోమంది, మన పేర్లు ఊళ్ళు తెలియని వాళ్ళు ఎంతోమంది పోరాడంటారు, లక్షలాది మంది. వాళ్ళ ఎమోషన్ నాకు ఇన్స్పిరేషన్ అనమాట. వాళ్ళు ఏం అంటే ఇంట్లో ఏ భార్య ఒప్పుకుంటుందండి పోయి వందే మాత్రం అని పోయి సభలకు ఒప్పుకుంటారంటే? ఇంట్లో ఫ్యామిలీ పిల్లలు ఒప్పుకోరు కదా. వాళ్ళ ఫ్యామిలీ స్పెండ్ చేసి హాయిగా మనకు 4 ఎకరాలు 10 ఎకరాల పొలం ఉన్నప్పుడు అది చేసుకుని ఉంటాం. కానీ వాళ్ళన్నీ దానికి ఏదో ఖర్చు పెట్టి దేశం కోసం అందరూ చేశారన్నాను. ఆ 2% 10% ఎవరైనా కానీ వాళ్ళు ఇన్స్పైర్ అయ్యింది, వాళ్ళు చనిపోయింది ఇప్పుడు బాగుండాలని కదా అని. వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ ఏమో ఆలోచించుంటారని ఆ థాట్ ఉంటుంది. అది నాకు బాగా ఇన్స్పైర్గా అనిపిస్తుంది. వ్యక్తులు కాకుండా, ఇండివిజువల్ కాకుండా వాళ్ళు చేసిన వర్క్ అంటే వాళ్ళు ఏ ఎమోషన్ తో పని చేస్తుంటారు అప్పుడు అట్లాగా. అంటే మన గురించి ఆలోచించుకోకుండా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం అనేది కంప్లీట్ కంట్రీ కావాలి. నా స్టేట్ లో ఆ బ్రిటిష్ వాళ్ళు ఉండకూడదని పోరాడలే కదా, ఈ దేశంలో ఉండకూడదని, ఈ దేశం మేము దేశాన్ని పరిపాలించుకుంటాం, ఈ దేశాన్ని మేము ఉన్నత శిఖరాలు తీసుకెళ్తాం, ఈ దేశంకి ఎంతో పవర్ ఉంది అని నమ్మి వాళ్ళు చేశారు. ఆ థాట్ ప్రాసెస్ నాకు బాగా ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఇప్పుడు. గ్రేట్ సార్. అంటే మీరు ఇది ఇప్పటికీ అంటే ఇన్ని సంవత్సరాలైనా మనకి స్వతంత్రం వచ్చి ఇప్పటికీ ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు ఏదైనా అంటే ఒక ఫిలాసఫికల్గా అంటే మనం ఏదో ఒక లైన్ని మైండ్లో పెట్టుకుంటాం లైఫ్లో ముందుకెళ్ళాలంటే, ఏదో ఒక కోట్ లైన్లో ఉంటుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎటువంటి సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ వచ్చినా ఒక లైన్తో ముందుకెళ్తాం. అలా మీరు ఫాలో అయ్యే ఒక లైన్ కానీ కోట్ కానీ ఏంటి? నిజాయితీ అండి. నేను ఎక్కువ నిజాయితీని అనే ఒక కోడ్నే ఫాలో అవుతాను. ఏ పని చేసినా, నేను మా ఇంట్లో ల్యాబొరేటరీని క్లీన్ చేసినా మనం నిజాయితీగా చేయాలి, ట్రూగా చేయాలి పని అనేది. అంటే ఒక నెట్ఫ్లిక్స్లో సినిమా చూస్తున్నా సరే, ఆనందమైనా సరే, ఇంకోటైనా సరే, అంటే ట్రూగా నిజాయితీగా ఫుల్ ప్లెడ్జ్డ్గా పెట్టి చేయాలి అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు చాలా దానివల్ల చాలా వీక్నెస్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను విగ్రస్గా తిరుగుతున్నాను కాబట్టి నాకు అన్ని మ్యాప్స్ తెలుసుంటాయి అనుకుంటారు. నేను మా ఇంటికి కూడా మ్యాప్ పెట్టుకుని వెళ్తాను నెల్లూరులో. అదేంటి?
అది అంటే నాకు అది వీక్నెస్ అనమాట, గుర్తుండదు ఆబ్వియస్గా. సో చాలా మంది నా మీద రాంగ్ ఇంప్రెషన్. ఇప్పుడు నాకు అంబాసిడర్, స్విఫ్ట్ తప్పితే వేరే కారు గుర్తుపట్టలేను. ఈ కార్ ఇదని, ఇది BMW, బెంజ్ అని చాలా మంది చెప్తా ఉంటారు. నేను ఆ కార్ని ఐడెంటిఫై కూడా చేయలేను. ఓకే, అంటే అట్లా ఇప్పుడు ఒక దాంట్లో బాగా ట్రూగా మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు మిగతా సెక్షన్స్ ఖాళీగా ఉంటాయి. అట్లా చాలా చాలా మైనస్ పాయింట్లు ఉన్నాయి అనమాట. బయట ఎక్కడ చెప్పకంటారు, ఇది నాది ఫస్ట్ టైం చెప్తున్నాను. చాలా చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. టక్కని పేర్లు వెంటనే గుర్తుండవు, ఫోన్ నెంబర్స్ గుర్తుండవు. మామూలుగా ఇంటెలిజెన్స్ పీపుల్ మతిమరుపు అనేది ఎక్కువ. మా మిస్సెస్ బర్త్డే కానీ, మా పెళ్లి రోజులు కానీ, మా పిల్లల బర్త్డేలు కానీ ప్రతిసారి గుర్తొస్తుంది. నన్ను గుర్తున్నట్టు యాక్ట్ చేస్తుంటాను. ఆ నెంబర్స్ ఉంటాయి మా బర్త్డే ఫోటోస్, అవి చూసి నాకెందుకు గుర్తుండదు అంటుంటాను. కవర్ చేస్తుంటాను. అది ఉంది కదా, ఆప్షన్ ఉంది, కవర్ చేసే టాలెంట్ ఉంది కాబట్టి అది కవర్ చేస్తుంటాను. ఇంట్లో కూడా కవర్ ఎక్కడైనా కానీ. బట్ సార్, సక్సెస్ అనేది మనిషిని చాలా మార్చేస్తుంది. ఇప్పుడు మీరు 2009లో సర్వే డిపెండ్స్ అండి. అంటే మీకు ఆ మెచ్యూరిటీ లేదనుకోండి, అది ఎనీ హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు, వేరే డబ్బు సంపాదించిన ఇండస్ట్రీలో కావచ్చు, మీకు ఒక్కసారిగా వచ్చినటువంటి డబ్బు కావచ్చు, ఫేమ్ కావచ్చు, సక్సెస్ కావచ్చు, మీకు ఆ మెచ్యూరిటీ లేదంటే దాని ఎఫెక్ట్ ఇస్తుంది. మీకు ఆల్రెడీ వచ్చినటువంటి ఉంటే, ఆ సోల్లో మెచ్యూరిటీ ఉంటే అవి ఎఫెక్ట్ ఇవ్వవు అందరికీ అని కదా. బ్యాలెన్స్ చేసుకోగలగాలి. బ్యాలెన్స్ అది ఎఫెక్టివ్ అనమాట. అసలు మీరు దానిగానే చూస్తారు. కానీ డబ్బు చాలా ప్రభావితం చేస్తుంది కదా. సక్సెస్ వచ్చిన తర్వాత డబ్బు ఎక్కువ మాట్లాడుతుంది అంటారు. అది మీకైతే చెప్పింది ఆ మెచ్యూర్ మీరు దాన్ని అలాగే చూడగలుగుతారా లేదని బట్టి. ఇప్పుడు నాకు ఆబ్వియస్గా కోటి రూపాయలు నాకు తెలుస్తుంటుంది. ₹1,00,000కి ₹1,00,000 డిఫరెన్స్ తెలుసు. అది ఎక్కువ అమౌంట్, మనం చాలా చేయగలం. కానీ ఆ ₹1,00,000తో నేను చాలా చేయగలను అన్న పర్స్పెక్టివ్ చూడగలిగితే, ఈ ₹1,00,000తో నేను చాలా ఎదిగిపోయాను అన్న అహంకి వెళ్ళాను అనుకోండి, అది మిమ్మల్ని భస్మం చేసేస్తుంది ఆబ్వియస్గా. మీకు ఆ మెచ్యూరిటీ ఉంటే దాంతో ఎక్కువ చేయొచ్చు, లార్జ్ స్కేల్ పెరుగుతుంది. అంటే మనం చేసే వర్క్ కూడా పెంచుకోవచ్చు. దానివల్ల ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగాం, ఇప్పుడు స్పెండ్ చేయలేం కదా. నిన్న కూడా మా మిస్సెస్తో కూర్చొని అంటున్నాం, ఇక్కడ నుంచి బుజ్జి మనం phase 2లో నీతో క్వాలిటీ అమౌంట్ ఆఫ్ టైం స్పెండ్ చేస్తాను. ½ అవర్ బ్రేక్ఫాస్ట్ చేద్దామా, మనం కూర్చొని మాడుకుందాం, ఇక్కడ బయటకు వెళ్ళి తిందాం, అంతేగాని క్వాంటిటీ ఇవ్వలేను. క్వాలిటీ ఇవ్వగలంటే అంటే నాకు కూడా అపాయింట్మెంట్ ఇస్తామంటే కాదు. అంటే అది ఆబ్వియస్గా మనం దానికి వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి. అలాగే పిల్లలతో 100% ఉంటేనే మీరు బయట ఎందుకు అంటే నేనే డ్రైవ్ చేసుకుంటాను అంటే డ్రైవర్ జాబ్ చేసి నేనే ఇంకో ఫోన్ మాడతా అని చెప్పి ఇంకోటి అన్ని జాబులు నేనే భర్తగా ఉండి నేను ఇవన్నీ చేసుకుంటామంటే మీరు చేసే ఇంత కోట్ల మంది ఎక్స్పెక్ట్ చేసే ఆ జాబ్ తక్కువ అవుద్ది. ఆబ్వియస్గా దాంట్లో అప్పుడు రిజల్ట్ తక్కువ ఉంటుంది. సో ఇంకా పెంచుకొని ఎక్కువ టీం వర్క్, మంచి స్ట్రెంగ్త్గా ఉండే టీం చేసుకోవాలి, దేశవ్యాప్తంగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు టీం పెంచుకుంటున్నారు 100% సరిపోదు కదా ఇప్పుడు అంత ఎగ్జాస్ట్ అవుతుంది.